బోడుప్పల్లో కేకేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేలా వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. నూతన నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డ వ్యక్తిని వారం రోజుల క్రితమే అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఛాతీ భాగంలో తీవ్రమైన గాయాలతో పాటు ఊపిరితిత్తులు పొట్ట మధ్య ఉండే డయాఫ్రామ్ పూర్తిగా చీలిపోయినట్లుగా వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడంతోనే గుండెపై కూడా ప్రభావం పడిన ఈ క్లిష్టమైన కేసును వైద్య బృందం సవాల్గా స్వీకరించింది. వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి డయాఫ్రామ్ వాల్ను పునర్నిర్మించడంతో పాటు ఊపిరితిత్తుల గాయాలకు చికిత్సను అందించారు. వైద్యుల సమయస్ఫూర్తి నైపుణ్యంతో రోగి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సివియర్ గా ఆయాసం పడడం కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక లంగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక లంగ్ ఉండే ప్లేస్ లో మనకి కడుపు కానీ ఇంటెస్టైన్ కానీ ఇవన్నీ రావడం వల్ల ఊపిరితిత్తులు మొత్తం ఓపెన్ కాక ఆయన సాచురేషన్ పడిపోవడం కానీ మాట్లాడడానికే ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ లో ఉండే ఆ రోజు పేషెంట్. ఆ పేషెంట్ ని మనము ప్రీ ఆఫ్ అంటే ఆపరేషన్ కి తీసుకునే ముందు కొంచెం స్టెబిలైజ్ చేసి వైటల్స్ అన్ని నార్మల్ వచ్చేదాకా చూసుకొని ఆపరేషన్ థియేటర్ కి తీసుకొని, ఆపరేషన్ థియేటర్ లో కూడా మనకు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆపరేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని సెంట్రల్ లైన్ కానీ ఆర్టీరియల్ లైన్స్ కానీ ఇవన్నీ వేసి పేషెంట్కి బీట్ టు బీట్ మానిటరింగ్ లాగా పెట్టుకొని మనం ఒక 5 hours సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ తర్వాత కూడా ఒక 1 day మొత్తం పేషెంట్ వెంటిలేటర్ మీదనే ఉండాల్సి వచ్చింది. ఆయన సాచురేషన్ ఇంప్రూవ్ అయిపోయింది, నడవగలుగుతున్నాడు, ఎక్కడ నొప్పికి లేకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇప్పుడు ప్రస్తుతం నార్మల్ సిచ్యువేషన్కి విత్ ఇన్ 1 week లో వచ్చేసాడు పేషెంట్. ఒక 1 week బ్యాక్ వచ్చారు. పైన కన్స్ట్రక్షన్ అప్పుడు వాల్ పైనుంచి కింద పడ్డారని. సో తనకి డయాఫ్రామ్ అని ఒక పొర ఉంటుంది అనమాట. ఛాతీకి పేగులకి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, మస్కులర్ లేయర్. ఆ మజిల్ అనేది లెఫ్ట్ సైడ్ టేర్ అయిపోయింది. సో ఈ స్టార్టెడ్ సర్జరీ ఒక 10 o'clock ఇన్ ద నైట్ ఎమర్జెన్సీ బేసిస్ తీసుకున్నాము. తీసుకొని కంటెంట్స్ అన్నిటిని, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నిటిని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి పర్ఫరేషన్ సైడ్ అంటే కడుపు స్టమక్ ఎక్కడైతే టేర్ అయిందో దాన్ని రిపేర్ చేసి మంచిగా నీట్గా వాష్ ఇచ్చి ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ క్లోజ్ చేసాము. సార్ థొరాసిక్ సర్జన్ మళ్ళీ ఇక్కడ ఈ రప్చర్ అయిన డయాఫ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిపేర్ చేస్తాం. సో సర్జరీ టుక్ నియర్లీ ఒక 5 hours. దానికి మాకు హెల్ప్ చేసిన మా క్రిటికల్ కేర్ టీమ్, మా ఓటీ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్. నాకు ఈ కేసు గురించి చెప్పాడు. ఈ పేషెంట్ యంగ్ పేషెంట్ పై నుంచి కింద పడ్డాడు, పనిచేసే ఒక వాల్ నుంచి కింద పడ్డాడు. పడిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తే వీళ్ళు ఐసీయూలో అడ్మిట్ చేశారు. అదే నైట్ 10 o'clock ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, ఎందుకంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇమ్మీడియట్గా మేము సర్జరీకి తీసుకున్నాం. డాక్టర్ సాయి భార్గవ్, క్రాంతి అనెస్థెటిస్ట్, నేను థొరాసిక్ సర్జన్, డాక్టర్ గారు లాప్రోస్కోపిక్ సర్జన్, అనెస్థెటిస్ట్, ముగ్గురం ఒక టీమ్ లాగా కోఆర్డినేటెడ్ లాగా మేము సర్జరీ చేసాము. మాకు సర్జరీ 4 hours 5 hours పట్టింది. ఇక్కడ ఈ హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా ఫెసిలిటీస్, టాప్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, మంచిగా ఉన్నారు. కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవన్నీ ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉపయోగించాలని ప్రార్థన. థ్యాంక్ యూ. పేషెంట్ అప్పుడు డబ్బులు లేవంటే ఒక సర్టెన్ అమౌంట్ ఒక 50,000 కట్టించుకుని సర్జరీ తీసుకున్నాం. ఎందుకంటే మనకు అంత టైం లేదు, సర్జన్ కూడా అవైలబిలిటీ టైం ఉండాలి. కానీ ఆ రోజుకి ఆ అబ్బాయి అనడం ఏంటంటే, సార్ మా దగ్గర ఉన్నది 50,000 ఉన్నాయి అంటే, సరేనండి మీరు ఆ 50 కట్టేసి సర్జరీ చేద్దాము, వచ్చినాక కట్టండి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పిన కొనంలో జరిగింది. ఆ టైంలో 2-3 days టైంలో వాళ్ళ సారు, ఎందుకంటే ఈ అబ్బాయి వర్కరు, సో ఈయన దగ్గర అంత స్తోమత లేదు కట్టడానికి. సో వాళ్ళ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఇస్తే 2-3 days డబ్బులు కట్టేశారండి. సో మామూలుగా ఏంటంటే 2.5 to 3 lakhs వరకు అయింది. వేరే హాస్పిటల్ కార్పొరేట్ లో పోతే మినిమం ఫుల్ టు ఫుల్ సర్జరీ పైసలు కట్టిస్తారు వాళ్ళతో. కానీ మన దగ్గర అట్లా కాదు. ఆయన జస్ట్ అక్కడ ఉన్న ఎంప్లాయీ పనిచేస్తాం కాబట్టి మేము ఆ రోజు ఒక అడ్వాన్స్ 50 కట్టేసుకొని మేము సర్జరీ తీసుకొని జరిగింది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నడుస్తాయి ఇక్కడ మా దగ్గర.
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి ఇప్పుడు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి వాళ్ళు కూడా డాక్టర్స్ కానీ ఎవరికి వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ ఛాలెంజింగ్ తీసుకుని ప్రతి కేసుని కూడా ఛాలెంజింగ్ తీసుకునే క్యాండిడేట్స్ మా డాక్టర్స్ కూడా. అలాంటి డాక్టర్స్ ఉన్నందుకు కూడా మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం.